శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 42వ అధ్యాయం. బాబా సమాధి చెందుటకు ముందుగా సూచించుట, రామచంద్ర తాత్యాకోతే పాటిళ్ల మరణం తప్పించుట, లక్ష్మీబాయి సింధేకు దానము, బాబా సర్వజీవ వ్యాపి. ఈ అధ్యాయంలో బాబా తన దేహమును చాలించిన వృత్తాంతము వర్ణించితిమి. గత అధ్యాయములలో చెప్పిన లీలలు బాబా కృపయంతో కాంతిచే ఐక్య జీవితం అందరి భయం ఎట్లు త్రోసివేయగలదో, మోక్షములకు మార్గం ఎట్లు తెలుపగలదో, మన కష్టములను సంతోషంగా ఎట్లు మార్చగలమో చెప్పును. సద్గురుని పాదార విందములందు జ్ఞప్తి అందు ఉంచుకునేచో మన కష్టములు నశించును, మరణము దాని నైజం కోల్పోవును, ఐక సుఖములు దుఃఖములు నశించును. ఎవరైతే తన క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలను జాగ్రత్తగా వినవలను, అది వారి మనసును పావనం చేయును. బాబా సమాధి చెందుటకు ముందుగా సూచించుట. చదువరులు ఇంతవరకు బాబా జీవిత కథలను వింటిరి. ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినెదరుగాక. 1918 సెప్టెంబర్ 28వ తారీఖున బాబాకు కొంచెం జ్వరం తగిలెను. జ్వరం 2-3 దినములు ఉండెను. కానీ ఆ తర్వాత బాబా భోజనం మానెను. అందుచే క్రమంగా బలహీనులైరి 17వ రోజు అనగా 1918 సంవత్సరం అక్టోబర్ 15 మంగళవారం మధ్యాహ్నం 2:30 బాబా భౌతిక శరీరము విడిచిరి. ఈ విషయమును 2 సంవత్సరములకు ముందే బాబా సూచించిరి, కానీ ఎవరికీ బోధపడలేదు. అది ఇట్లు జరిగెను. 1916వ సంవత్సరం విజయదశమి నాడు సాయంకాలం గ్రామంలోని వారందరూ సీమోల్లోంగన మనర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి. సీమోల్లోంగనమనగా గ్రామపు సరిహద్దు దాటుట. బాబా తమ తలగుడ్డ, కఫినీ, లంగోటి తీసి వారిని చించి ముందున్న దునిలోకి విసిరెను. దీని మూలముగా దుని ఎక్కువగా మండెను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను. బాబా అక్కడ దిగంబరులై నిలిచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా అరిచెను, ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువునో మహమ్మదీయుడినో చెప్పండిరా. అచ్చడున్న ప్రతివాడు గరగడ వణికిపోయాను. బాబా వద్దకు పోటుకు ఎవరు సాహసించలేకపోయారు. కొంతసేపటికి బాగోజీ సిందే ధైర్యంతో దగ్గరికి పోయి లంగోటిని కట్టి ఇట్లనెను, బాబా సీమోల్లోంగనమన్నాడు, ఇదంతా ఏమి? ఈ రోజు నా సీమోల్లోంగనం అనుచు బాబా సటకాతో నేలపై కొట్టెను. బాబా రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి ఉత్సవం జరుగునో లేదో అని సంశయించిరి. 1 గంట తర్వాత బాబా మామూలు స్థితికి వచ్చాను. ఎప్పటి వల్లే దుస్తులు వేసుకొని చావడి ఉత్సవంకు తయారయ్యాను. ఈ విధంగా బాబా దసరా నాడు సమాధి చెందుతామని సూచించరు, కానీ అది ఎవరికి అర్థం కాలేదు. దిగువ వివరించిన ప్రకారం బాబా మరొక సూచన కూడా చేశాను. రామచంద్ర తాత్యాకోతే పాటిల్ల మరణం తప్పించుట. ఇది జరిగిన కొంతకాలం పిమ్మట రామచంద్ర పాటిల్ తీవ్రంగా జబ్బుపడెను. అతడు చాలా బాధపడెను. అన్ని ఔషధములు ఉపయోగించారు, కానీ అవి గుణమివ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధంగా ఉండెను. ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలిచెను. పాటిల్ బాబా పాదములు పట్టుకొని, నేను నా జీవితంపై ఆశ వదులుకున్నాను, నేనెప్పుడు మరణించేదనో దయచేసి చెప్పుడు అనెను. దాక్షిణ్యమూర్తికి బాబా, నీ వాతురత పడవద్దు, నీ చావు చీటీని తీసివేసి తిని త్వరలో బాగుపడదవు. కానీ తాత్యాకోతే పాటిల్ గురిచే సంశయించుచున్నాను. అతడు 1918 విజయదశమి నాడు మరణించును. ఇది ఎవరికీ తెలియనివ్వకు, వానికి కూడా చెప్పకు, చెప్పినచో మిక్కిలి భయపడును అని గద్దించిరి. రామచంద్ర దాదా జబ్బు కుదిరేను, కానీ అతడు తాత్యా గురించి సంశయించుచుండెను. ఏలన బాబా మాటకు తిరుగులేదు కనుక తాత్యా 2 సంవత్సరములలో మరణం చెందును అనుకొనెను. దీన్ని రహస్యంగా ఉంచెను, ఎవరికీ తెలియనివ్వలేదు. బాలాశింపికి మాత్రమే చెప్పాను. రామచంద్ర పాటిల్, బాలాశింపి ఇరువురు మాత్రమే తాత్యా గురించి భయపడుచుండ్రి. రామచంద్ర దాదా త్వరలో పక్క నుండి లేచి నడవసాగాను. కాలము వేగముగా కదిలిపోయాను. 1918 భాద్రపదము ముగిసెను. ఆశ్వీజము సమీపించుచుండెను. బాబా మాట ప్రకారము తాత్యా జబ్బుపడెను, మంచము పట్టెను. అందుచే బాబా దర్శనముకై రాలేకుండెను. బాబా కూడా జ్వరంతో ఉండెను. తాత్యాకు బాబా యందు పూర్తి విశ్వాసం ఉండెను. బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మి ఉండెను. దైవమే వారి రక్షకుడు. తాత్యా రోగం అధికమయ్యాను. అతడు కదలలేకపోయాను. ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడా క్షీణించుచుండెను. విజయదశమి సమీపించుచుండెను. రామచంద్ర దాదా, బాలాశింపి తాత్యా గురించి మిగిలి భయపడిరి. వారి శరీరములు వనకసాగాను. శరీరమంతయు చెమటలు పట్టెను. బాబా నుడివిన ప్రకారం తాత్యా చావు దగ్గరకు వచ్చెను అనుకొనిరి. విజయదశమి రానే వచ్చెను. తాత్యా నాడి బలహీనమయ్యను. త్వరలో ప్రాణం విడుచునని అనుకొనిరి. ఇంతలో గొప్ప వింత జరిగెను. తాత్యా నిలిచెను. అతని మరణము తప్పెను. అతని బదులుగా బాబా దేహత్యాగము చేసెను. వారిలో వారు మరణము మార్చుకున్నట్లు కనిపించెను. బాబా తన ప్రాణమును తాత్యా కోసం సమర్పించెనని జనులు అనుకొనిరి. బాబా ఎందుకు ఇట్లు చేసెనో బాబాకే తెలియను. వారి కృత్యములు అగోచరములు. ఇవ్విధముగా బాబా తన సమాధిని సూచించిరి. తమ పేరుకు బదులు తాత్యా పేరును తెలిపిరి. ఆ మరుసటి ఉదయం అనగా అక్టోబర్ 16వ తేదీ పండరిపురంలో ఉన్న దాసకనుకు బాబా స్వప్న సాక్షాత్కారం ఇచ్చి ఇట్లనిరి, మసీదు కూలిపోయినది, వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి కనుక ఆ స్థలము విడిచిపెట్టినాను. ఆ సంగతి నీకు తెలియచేయుటకే వచ్చినాను. వెంటనే అక్కడికి పొమ్ము, నన్ను చాలినన్ని పుష్పములచే కప్పుము. షిరిడి నుంచి వచ్చిన
ఉత్తరం వలన కూడా దాస్కన్కు సంగతి తెలిసెను. అతడు వెంటనే శిష్యులతో షిరిడి చేరెను. భజన కీర్తన ప్రారంభించెను. బాబాను సమాధి చేయుటకు ముందు రోజు భగవన్నామస్మరణ చేశాను. భగవన్నామస్మరణ చేయుచు ఒక చక్కని పువ్వుల హారంను స్వయంగా గుచ్చి దానిని బాబా సమాధిపై వేశాను. బాబా పేరుతో అన్నదానం చేశాను. లక్ష్మీబాయి సింధేకు దానము. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయం. ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుట మిగుల సవ్యముగా ఉన్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా ఉండిరి. లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా ఉండిరి. చివరి సమయం ఎప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయం లేకుండా లేచి కూర్చుని మంచి స్థితిలో ఉన్నట్లు కనపడిరి. అపాయ స్థితి దాటినదని బాబా కోలుకొనని అందరూ అనుకొనిరి. తాము త్వరలో సమాధి చెందేదమని బాబాకు తెలియను. కాన లక్ష్మీబాయి సింధేకు కొంత ద్రవ్యము దానము చేయ నిశ్చయించెను. బాబా సర్వజీవ వ్యాపి. ఈ లక్ష్మీబాయి సింధే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్లు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయమందు భక్త మహల్సపతి తాత్య లక్ష్మీబాయి సింధే తప్ప తదితరులెవరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేదు. ఒకనాడు సాయంకాలం బాబా మసీదులో తాత్యతో కూర్చొని ఉండగా లక్ష్మీబాయి సింధే వచ్చి బాబాకు నమస్కరించెను. బాబా ఇట్లనెను, ఓ లక్ష్మి, నాకు చాలా ఆకలి వేయుచున్నదమ్మా. వెంటనే ఆమె లేచి కొంచెం సేపు ఆగుము, నేను రొట్టె తెచ్చేదను అనెను. ఆమె అనిన ప్రకారం త్వరగా రొట్టె కూర తెచ్చి బాబా ముందర పెట్టాను. బాబా దాన్ని అందుకుని ఒక కుక్కకు వేశాను. లక్ష్మీబాయి అడిగాను, ఇదేం బాబా, నేను పరిగెత్తుకుపోయి నా చేతులారా నీ కొరకు రొట్టె చేసి తిని నీవు దానిని కొంచెమైనా తినకుండా కుక్కకు వేస్తావా అనెను. అనవసరంగా నాకు శ్రమ కలుగజేసితివి అనెను. అందులోకి బాబా ఇట్లు అనెను, అనవసరముగా విచారించది వేళ. కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిదే. కుక్కకు ఆత్మ కలదు. ప్రాణులు వేరు కావచ్చును, కానీ అందరి ఆకలి ఒకటియే. కొందరు మాట్లాడగలరు, కొందరు మూగవాని వలె మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితో ఉన్నవారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే. దీనిని గొప్ప నీతిగా ఎరుగుము. ఇది చాలా చిన్న విషయమే. బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరులు కట్టి బాధ కలగకుండా నిత్య జీవితంలో దాన్ని ఆచరణలో ఎట్లు పెట్టవలనో చూపించాను. ఆనాటి లక్ష్మీబాయి రొట్టె పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. ఆనాటి నుండి బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినుచుండేడు వారు. అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణమాయికి పంపుచుండెను. ఆమె బాబా భుక్త శేషమునే ఎల్లప్పుడూ తినుచుండెను. ఈ రొట్టె కథ విషయాంతరముగా భావించరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవులు ఎందుకు కలడని తెలుసుకొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు, అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి అందించుకున్నది. ఆమెను మరచెదరెట్లు. బాబా తన భౌతిక శరీరమును విడిచినప్పుడు తన జేబులో చేయబెట్టి ఒకసారి 5 రూపాయలు, ఆ తర్వాత 4 రూపాయలు, మొత్తం 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చిరి. ఈ సంఖ్య 21వ అధ్యాయంలోని నవవిధ భక్తులను తెలియచేయను. లేదా ఇది సీమల్లోంగన సమయమును ఇచ్చు దక్షిణ అనుకుని వచ్చును. లక్ష్మీబాయి సింధే ధనవంతురాలు అగుటచే ఆమెకు ధనం అవసరం లేదు. కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవవిధ భక్తుల గురించి బోధించి ఉండవచ్చు. భాగవత ఏకాదశి స్కందము 10వ 6వ శ్లోకము పూర్వార్ధమున 5, ఉత్తరార్ధమున 4 విధములుగా భక్తి చెప్పబడి ఉన్నది. బాబా ఈ ప్రకారం మొదట 5, తదుపరి 4, మొత్తం 9 ఇచ్చాను. ఒక్క 9 కాక 9కి ఎన్నో రెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యయమైనవి. కానీ బాబా ఇచ్చిన ఈ 9 రూపాయల నాణములు ఎన్నటికీ మరవదు. మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యము కలిగి ఉండు బాబా అవసాన కాలమందు కూడా తగిన జాగ్రత్త పడెను. తన భక్తులపై గల ప్రేమానురాగములు ఎందు తగులు కొనుక్కున్నట్లు వారందరినీ లేచిపోమ్మనిది. కాకాసాహెబ్ దీక్షిత్, బాపుసాహెబ్ బూటి మొదలగు వారు మసీదు నందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకుని ఉండిరి. కానీ బాబా వారిని వాడకపోయి భోజనం చేసి రమ్మనెను. వారు బాబాను విడవట లేకుండిరి. బాబా మాటను జవదాట లేకుండిరి. మనసునందు ఇష్టము లేకపోయినప్పటికీ పోలేక మసీదు విడిచిపోయి బాబా స్థితి అపాయకరముగా ఉండనని వారికి తెలియను. కనుక వారు బాబాను మరువకుండిరి. వారు భోజనమునకు కూర్చుండిరే కానీ వారి మనసు బాబాపై ఉండెను. వారు భోజనము పూర్తి చేయక మునిపే బాబా తమ భౌతిక శరీరమును విడిచెనని వార్త వచ్చెను. భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి. బాయాజీ అప్పాకోతేపై బాబా దేహము ఒరిగి ఉండెను. వారు నేలపై గాని తమ గద్దెపై గాని పడలేదు. తమ స్థలములో ప్రశాంతముగా కూర్చుండి తమ చేతితో దానము చేయుచు శరీరము విడిచిరి. యోగుల శరీరము ధరించి ఏదో పని మీద భూలోకమునకు ఒత్తురు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభముగాను అవతరించిరో అంత శాంతముగా వెళ్ళెదరు. 42వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. సాయి దివ్య రక్ష కవచ యంత్రానికి